వేడి వేడి అన్నంలో ఈ పప్పుల పొడి వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. చేయడం కూడా చాలా సింపుల్, వంట రానలు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. 1 కప్పు వేయించిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి. అలానే 10 నుంచి 15 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన పదార్థాలు మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుల పొడిని యాడ్ చేసుకుని మంట సిమ్లో పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి కారం రెడీ. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. మీకు టైం లేనప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్లోకే కాదు, దోశ, ఇడ్లీ, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.